చాలామంది జీవితంలో ఎప్పటికీ విజయం సాధించడానికి కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి. మరియు మా నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ని మిక్స్ అవ్వకుండా ఉంటారు. కోరికలు ఉంటాయి కానీ చాలామందికి ప్లానింగ్స్ ఉండవు. ప్లానింగ్స్ ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. ధైర్యం ఉంటుంది కానీ ప్రయత్నం ఉండదు. ప్రయత్నం ఉంటుంది కానీ పెట్టుబడి ఉండదు. ఇవన్నీ ఉంటాయి కానీ కొంతమంది ఏం చేసినా విజయం సాధించడంలో కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫెయిల్ అవ్వడానికి కారణం సమయాన్ని వృధా చేయడం. అవును, టైంకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. చాలామంది 99% ఫెయిల్ అవుతున్నారు. చాలామంది గమనించాలి ఏమిటంటే సక్సెస్ అంటే టైం ఇంపార్టెంట్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రతి మనిషి కూడా ఎక్కడ నష్టపోతారో అని అంటే టైం వేస్ట్ చేయడంలోనే. గుర్తుంచుకోండి, సమయం చాలా విలువైనది. సమయాన్ని వృధా చేసేవారు జీవితంలో విజయం సాధించలేరు. చాలామంది అనుకుంటారు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని, కానీ ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళలేరు. ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏం చేయాలని ఉన్నా మన చేతుల్లో టైం ఉండదు కాబట్టి. సమయాన్ని వృధా చేయకుండా మన జీవితంలో ఎదగాలని అంటే మీరు కొన్ని పనులు కష్టమైన ఇష్టంగా మార్చుకోవాలి. మీరు ఉదయం ఏ సమయానికి లేవాలి అని అనుకుంటున్నారో కరెక్ట్గా అదే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి. ఈ ఒక్కదానిలో మీరు మార్పు తీసుకొనగలిగితే మీ విజయానికి పునాది పడినట్లే. మార్నింగ్ అనుకున్న టైంకి లేవడం చాలా కష్టం. ఈ కష్టాన్ని ఎంతో ఇష్టంగా మార్చుకుంటున్నారో మీ జీవితం అంత మధురంగా మారుతుంది. మనం ఏం చెయ్యాలో అనే ముందు రోజు కొన్ని ప్లానింగ్స్ వేసుకోవాలి. లేట్ చేయకుండా కష్టపడి పూర్తి చెయ్యండి. కొన్ని సమయంలో వర్క్ మధ్యలో కొన్ని ఎంటర్టైన్మెంట్స్ వల్ల పోస్ట్పోన్ చేయవలసి వస్తుంది. అలా చేస్తే మీరు జీవితంలో ఓడిపోతారు. మీ దగ్గరికి ఎన్ని ఎంటర్టైన్మెంట్స్ వచ్చినా వాటిని దూరం పెట్టి టైం వృధా చేయకుండా మీ వర్క్పై మీరు ఫోకస్ చేయండి. మీలో మీరు పరీక్షించుకోండి. నిన్న ఏం చేసాం, ఈరోజు ఏం చేస్తున్నాం, ఇంకా స్మార్ట్గా ఎలా తొందరగా చెయ్యాలి అని ఆలోచించండి. ప్రతిరోజు అన్ని ప్లానింగ్స్ వేసి ఇంకా ఎక్కువగా కష్టపడండి. అండ్ మీరు వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.